హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మీ భవాని తెలంగాణ రైతు రుణమాఫీపై రాజకీయ రగడ జరుగుతుంది ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోగా 2 లక్షల వరకు ఉన్న పంట రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది అయితే సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా రుణమాఫీ చేశామని చెప్తుంటే మంత్రులు మాత్రం రుణమాఫీ ఇంకా పూర్తిగా చేయలేదంటూ చెప్తున్నారు ముఖ్యమంత్రి మంత్రుల మధ్య సమన్వయం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది అర్హులైన రైతులందరికీ 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగింది బీఆర్ఎస్ యాదగిరిగుట్ట ఆలయానికి వెళ్లారు మాజీ మంత్రి హరీష్ రావు లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పాప పరిహార ప్రమాణం కూడా చేశారు హరీష్ రావు ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారన్నారు దేవుడి మీద ఒట్టేసి రేవంత్ రెడ్డి మాట తప్పారన్నారు ఆయన చేసిన తప్పులకు ప్రజలను శిక్షించవద్దంటూ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని వేడుకున్నానన్నారు హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి బుద్ధొచ్చేలా చేయాలని వేడుకున్నాను అని అన్నారు అర్హత ఉన్న రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రూపాయల వరకు ఉన్న పంట రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది నియోజకవర్గాల్లో ధర్నాలు చేపడుతుంది పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప్రాతినిధ్యం వహిస్తూ నియోజకవర్గాలు కాంగ్రెస్ మంత్రుల నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది చేవెళ్లలో కేటీఆర్ ఆలేరులో హరీష్ రావు ధర్నా కార్యక్రమాలు పాల్గొంటున్నారు ఎన్నికల తర్వాత రైతు రుణమాఫీపై అంచనాలు సిద్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ 40,000 కోట్ల అవసరమవుతుందని చెప్పింది ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో 31,000 కోట్లు అనుమతి ఇచ్చింది అయితే బడ్జెట్ లో మాత్రం 26,000 కోట్లు మాత్రమే కేటాయించింది చివరికి వచ్చేసరికి 18,000 కోట్లతో రైతు రుణమాఫీ మాత్రమే మాఫీ చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది రాష్ట్రంలోని 40% మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదని చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు రైతుల తరపున తాము పోరాడుతున్నామని చెప్తున్నారు బీఆర్ఎస్ ఆరోపణలను కాంగ్రెస్ ప్రభుత్వం తిప్పికొడుతుంది 2018 ఎన్నికల వేళ రైతులకు 1 లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పిన బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు మంత్రులు 10 ఏళ్లు అధికారంలో ఉండి రైతులకి ఏం చెయ్యలేని వాళ్ళు మాకు ఏం చెప్పేదంటూ మండిపడుతున్నారు ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు ఉన్న రైతుల రుణమాఫీ చేస్తే తామపై ఆరోపణలు చేయడానికి సిగ్గుండాలని ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ధర్నాల పేరుతో బీఆర్ఎస్ డ్రామాలు చేస్తుందని విమర్శించారు అంతేకాదు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం కాబట్టి హరీష్ రావు చెప్పినట్లు రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ మొత్తంగా తెలంగాణలో రైతు రుణమాఫీపై పొలిటికల్ ఫైట్ జరుగుతుంది